జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణ అవకాశంగా నిలుస్తోందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అన్నారు. ఈ ఎక్స్పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని విజయవాడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీఐహెచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టెక్ట్రిక్స్ 2026ను కలెక్టర్ లక్ష్మీషా, ఆర్టీఐహెచ్ సిఇఓ జి. కృష్ణన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ స్థానిక స్థాయిలో పుట్టుకొచ్చే ఆవిష్కరణలకు సరైన మార్గదర్శకత్వం, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక సహకారం లభిస్తే అవి అంతర్జాతీయ స్థాయికి ఎదగగలవన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా ఈ తరహా వేదికలు దోహదపడతాయని అన్నారు. ఎక్స్పోలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు, మహిళా సాధికారత వంటి విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్టప్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయని, సాంకేతికతను సామాన్య ప్రజల జీవితాలతో అనుసంధానం చేస్తూ యువత రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయన్నారు. జిల్లాలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. నవ్య రాజధాని అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అపార అవకాశాలు ఉన్నాయని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ నగరంలో ఉండడం వరమని, దీని ద్వారా ఇప్పటికే 500 వరకు స్టార్టప్లకు చేయూతనివ్వడం జరిగిందన్నారు. విద్యార్థులు, యువత, ముఖ్యంగా స్వయం సహాయ సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ తోడుగా అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకువెళ్లవచ్చో ఇలాంటి వేదికల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతిభను గుర్తించడమే కాదు, వారిని ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను కూడా అందించడం జరుగుతోందని, ఉత్తమ స్టార్టప్లుగా నిలిచిన వారికి వరుసగా 30,000, 20,000, 15,000 రూపాయల బహుమతులను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను సమర్థవంతంగా వాడుకుంటూ స్థానిక ఆలోచనలను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేలా ఈ ఎక్స్పో ఒక మార్గదర్శిగా నిలవనుందని పేర్కొన్నారు. మనం ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో, అట్లాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో చేయడము చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంటర్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ చూస్తుంటారు. వాళ్ళు దాన్ని ఎట్లాగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్గా దాన్ని వాడుకోవచ్చు అనే దాని మీద ఇటువంటి ఎక్స్పోలు ఉపయోగపడతాయని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇటు అమరావతి కావచ్చు, సో ఇటు విజయవాడ కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఏర్పడిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఇన్నోవేషన్స్ మనం ప్రమోట్ చేస్తే అంత ఎకనామీ పెరుగుతుంది, అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఓవరాల్ ఏరియా మొత్తం ప్రాస్పరస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో టెక్నాలజీ ఇస్ ద సొల్యూషన్, సో టెక్నాలజీ ఇస్ ద లీడర్ నౌ. ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తుంటారు, వీఆర్ లివింగ్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్ అని. ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, సపోర్ట్ ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మన దగ్గర రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రావడమే మన అదృష్టం. ఈ స్టార్టప్స్కి ఇన్క్యుబేషన్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఇది ఒక హబ్ చాలా ఉపయోగపడుతుంది. విజయవాడలో ఉన్న ఈ స్పోక్, ఎనికేపాడలో విజయవాడలో ఉన్న స్పోక్ ద్వారా ఇప్పటికే దాదాపుగా 500 మంది స్టార్టప్స్కి అనేక రకాల సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మరిన్ని ఇన్నోవేషన్స్ని మన జిల్లాలో ప్రమోట్ చేసి ఇటు సర్వీస్ సెక్టర్ గ్రోత్కి అయితేనేంటి, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రోత్కి అయితేనేంటి, ఓవరాల్ సొసైటల్ డెవలప్మెంట్కి, ఎకనామిక్ గ్రోత్కి, ఫైనల్లీ విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత్ భారత్ సాధించడానికి ఈ స్టెప్స్ ఎంతో ఉపయోగపడుతుంది సందర్భంగా భావిస్తూ మళ్ళీ ఒకసారి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి ఎగ్జిబిషన్ ఎక్స్పోలో పాల్గొంటున్న ప్రతి ఒక్క స్టార్టప్స్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మన జిల్లాలో చేస్తూ మంచిగా ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేస్తూ సొసైటీకి ఉపయోగపడేలాగా, అలాగే ఇప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కునేలాగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణపై కడపలో జరిగిన ఘటనపై బీజేపీ సీనియర్ నేత
విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన వెనుక 2 ఇస్లాం ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. టిప్పు సుల్తాన్ పేరును సర్కిల్ పెట్టాలన్న మిషతో అల్లర్లకు తెరలేపారని అన్నారు. ఇది 2 వర్గాల మధ్య జరిగిన గొడవ కాదని ఆయన స్పష్టం చేశారు. కడపతో పాటు ఆత్మకూరులో పోలీస్ స్టేషన్పై దాడి ఘటనను పోలీసులు ఆషామాషీగా తీసుకోకుండా కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కడపలో జరిగినటువంటి సంఘటన, టిప్పు సుల్తాన్ పేరుతో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు ఇవి సాధారణంగా 2 వర్గాలకు సంబంధించినటువంటి అంశం కాదు. కడపలో సరిగ్గా 20 రోజుల క్రిందటే టిప్పు సుల్తాన్ పేరు మీద మేము సర్కిల్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే మేమే డిక్లేర్ చేస్తామని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లోన పత్రికా మీడియా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దీని అనుకున్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వ్యక్తులు కాదు. కొంతమంది కేరళ నుంచి ప్రోత్సహించేటువంటి HDPI, PFI సంబంధించినటువంటి కొన్ని నిషేధిత ఇస్లామిక్ సంస్థలు కొంతమంది అనామకు యువతను రెచ్చగొట్టి కడపలో జరిగినటువంటి యొక్క పోలీసుల మీద దాడి కానీ, కొంతమంది పోలీసులకు రక్త గాయాలు కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కానీ ఇవన్నీ కూడా గతంలో 2 సంవత్సరాల కిందట వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆత్మకూరులో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ, పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద తగలబెట్టినటువంటి వెహికల్స్ కానీ, లేదా పోలీసుల మీద పెద్ద ఎత్తున చేసినటువంటి అరాచకం కానీ, దాని తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఈ కేసులన్నీ కూడా మాఫీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి ఒక చర్యలు ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, ఏ ప్రభుత్వంలో తొలగించారనేటువంటిది కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఎందుకు ఈ రకంగా అధికారులు తప్పుదో పట్టించి ఈ రకంగా సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి అధికారులు ఆ కేసులు ఎందుకు మాఫీ చేస్తున్నారు? ఆత్మకూరులో ఎవరు కేసులు ఈరోజు మాఫీ చేశారు, ఆ పోలీసు అధికారులు ఎవరు, వాళ్ళ మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. HDPI, PFI శిక్షణ ఇచ్చి పోలీస్ స్టేషన్ తగలబెడితే ఆ కేసులు మాఫీ చేస్తారా? కాబట్టి కడపలో జరిగిన సంఘటన మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు దీన్ని ఆషామాషిగా సంఘటన తీసుకోకూడదు. ఈరోజు పోలీసుల మీద దాడి కానీ, ప్రభుత్వం మీద దాడి చేసినటువంటి దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణలు చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మోదీ చేసిన వర్క్ ఫ్రం హోమ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన పెట్రోల్, డీజిల్, ఎరువుల వాడకం తగ్గించాలన్న వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక విదేశాంగ విధానాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శించారు. దేశ ఆర్థిక సంక్షోభంపై పార్లమెంట్లో చర్చించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా పెట్రోలు, డీజిలు, ఎరువులు అన్నీ కూడా వాడకం తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కోవిడ్ టైంలో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతుల్లో మీరు మారాలని చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మీరు బ్రహ్మాండంగా దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంది, అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచమంతా మన వైపే చూస్తూ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిన మరుసటి రోజే ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి మీరు ఈరోజు ఈ ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నాం. నేను నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇవాళ భారతదేశంలో ఈ దుస్థితి రావడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అమెరికాకు టోటల్గా సరెండర్ అయిపోయారు, ఇజ్రాయెల్ని ఫాదర్ నేషన్ అని చెప్పి పొగుడుతూ దాన్ని సంకనాకారు. తీరా ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవాళ ఆ రోజు వారు అమెరికా వారు మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే అన్నారు. ఇవాళ ఏమంటా ఉన్నారు, ఆయిల్ లేదు కాబట్టి మీరు వాహనాలు యూజ్ చేయొద్దండి అంటారు, ఎరువులు లేవు కాబట్టి పంటలు పండించొద్దని చెప్తా ఉన్నాం. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా దీనికి అంతటి కూడా ఈ దుస్థితికి కారణము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, మీరు అనుసరించిన విధానాలు, మీరు అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, దాని పర్యవసానంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాల ఫలితంగా, విదేశాంగ విధానం ఫలితంగా ఇవాళ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెట్రోల్ లేక, డీజిల్ లేక, చివరికి పంటలు పండించడానికి ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి వస్తే దేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభా ఏ రకంగా నివసించాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ ప్రభుత్వం లొంగుబాటుతనం ఫలితంగానే
ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అన్ని విషయాల్లో కూడా మీరు అమెరికాకు లొంగిపోయారు. దేశాన్ని అవమానించిన, ప్రధానమంత్రిని అవమానించిన ఏ ఒక్క అంశంలో కూడా మీరు మాట్లాడిన పాపాన పోలే. ఇవాళ మొన్న వెనిజులా పైన వారు దాడి చేసి వారి అధ్యక్షుని తీసుకొని వచ్చి మాట్లాడు. అదేవిధంగా అలీ ఖమేనీని ఇరాన్ వారిపైన దాడి చేసి వారు చంపేస్తే కూడా నువ్వు మాట్లాడు. పదే పదే వత్తాసు బలికి వారికి సరెండర్ అయ్యి ఇవాళ ఈ దేశంలో ఈతి బాధలకంతా మీరే కారణమవుతా ఉన్నారు. వీటిపైన జాతికి క్షమాపణ చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేటి పరిస్థితుల్లో వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 10వ తరగతి ఫలితాల్లో ఘనత సాధించిన విద్యార్థులు అదే స్ఫూర్తితో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ తీసుకున్న చర్యల వల్ల 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 580కి పైగా మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, వారు విద్య అభ్యసించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పడమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్ ఆర్లగడ్డ ఫంక్షన్ హాల్ వరకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో స్కూల్స్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని తెలిపారు. వారిలో 580కి పైగా మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులను ఎంపిక చేసి సత్కరించామని తెలిపారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో వీరంతా ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ ఆకాంక్షించారు. భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో ఒక పని చేయాలని సంకల్పించి ఆ సంకల్పం తర్వాత పొందే ఫలితాలు ఉదాహరణ ఏదైనా తీసుకోవాలంటే ఇవాళ 10వ తరగతి పిల్లల ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్లో ఏ విధంగా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారో అది ఒక ఉదాహరణని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి సంకల్పం నారా లోకేష్ బాబు గారి ద్వారా ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఏది ఏమైనా ప్రభుత్వ స్కూల్స్లో నో వేకెన్సీ అన్న తర్వాతే ప్రైవేట్ స్కూల్లో చేరే ఆలోచన పిల్లలకు రావాలని చెప్పి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఎంతో శ్రమించి ప్రత్యేకంగా 100 రోజుల ప్రోగ్రాం పెట్టి పిల్లల్ని తర్ఫీదిచ్చి ఇవాళ ఉన్నత మార్కులు తెచ్చుకొని పేపర్లో పెద్ద పెద్ద ఎడిటింగులతో ప్రభుత్వ స్కూల్స్లో టాప్ మెరిట్ అని చెప్పి వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం, చిత్తశుద్ధి. దానిలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు దానికి క్రియ ద్వారా ఆయన సాధించిన ఘనత. ఇవాళ నారా లోకేష్ బాబు గారు తనకున్న ఎడ్యుకేషన్ అనుభవాన్నంతా దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్తో కూడా సంప్రదించి ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు ఫాలో అవుతున్న విషయాలను కూడా తెలుసుకొని అన్నీ కూడా చూసుకొని ఒక మంచి వాతావరణం ప్రైవేట్ స్కూల్లో కల్పించి ఆ వాతావరణం ద్వారా పిల్లల్లో చదువుకోవాలని ఆసక్తి పెంచి ఆ పెంచిన ద్వారా అత్యధిక మార్కులు సాధించాలి, ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆ పిల్లల్లో ఒక బలమైన సంకల్పం కలిగించిన లోకేష్ బాబుకి థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళందరూ కూడా బోర్డులు పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన విద్యార్థులందరినీ కూడా ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు వారందరినీ కూడా సన్మానించుకోవటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఇవాళ ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా మరి ఆ రోజున డిఎస్సి ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాని మీద సంతకం పెట్టడం 16,000 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేయటం, మరి ఆయన ఎన్నో విద్యలో సంస్కరణలు తీసుకురావటమే కాకుండా ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేయటం ద్వారా నాణ్యమైన అదేవిధంగా మరి ఈ రోజున ప్లానింగ్ చక్కటి ప్రణాళికని ఏర్పాటు చేయటం ద్వారా ఇంత చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించటం, మరి 10th క్లాస్ ఉత్తీర్ణత అంటే రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మరి పేపర్లన్నింటిలో కూడా సగర్వంగా నిలబడి అని మరి అంతకుముందు గత సంవత్సరాల్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో 1-1-1 అనే ఒక చోట మరి ఈ సంవత్సరం మాత్రం సగర్వంగా నిలబడి మన ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డలంతా కూడా ఇవాళ వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటే రాష్ట్రంలోని ప్రజలందరి మనసు ఉప్పొంగింది. ప్రభుత్వ పాఠశాలలు పేదవారికే కాదు ప్రగతి పదాలకి అడుగులేస్తున్నాయని చెప్పి మనందరం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు పేదవారందరికీ కూడా మన ఈ జాతీయ స్థాయిలో వచ్చిన జాతీయ స్థాయిలో వచ్చిన రికార్డులు చూసి ప్రజలందరికీ కూడా స్ఫూర్తి కలగాలని ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయటం అయినది. ఎలాగంటే ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారందరికీ కూడా మన తూర్పు నియోజకవర్గం నుండి దాదాపుగా 2 లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వటం అయినది. నిజంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఆ 100 డేస్ ప్రణాళికలు అనేవి వేసుకుని నిజంగా మన ప్రైవేట్ పాఠశాలకి కాంపిటీషన్గా ముందుకెళ్ళటం అనేది మన రాష్ట్రానికే గర్వకారణం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళిక. ఇక్కడ జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న అర్జీలను అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి సమస్యల స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకుని శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 120 అర్జీలు అందగా వీటిలో రెవెన్యూ 40, పోలీస్ 23, MAUD 23, పంచాయతీరాజ్ 10, వైద్య ఆరోగ్య 8, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 6, విద్యుత్ 5, DRDA 4, APSRTC 4, విద్య 4, పౌర సరఫరాలు 3, రవాణా 2, SC కార్పొరేషన్ 2, విభిన్న ప్రతిభావంతులు 2, మార్కెటింగ్ 2, డ్వామా 2, హౌసింగ్ 2, మత్స్య 2, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డ్, మైన్స్, ఉపాధి, సమాచార, పౌర సంబంధాలు, ఇరిగేషన్, కార్మిక, దేవాదాయ, బ్యాంకుకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి అర్జీపై సమగ్రంగా విచారణ చేసి స్పష్టతతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీని కేవలం విధి నిర్వహణగా కాకుండా మానవతా దృక్పథంతో పరిశీలించాలని, సమస్య పరిష్కారానికి అవసరమైన శాఖల మధ్య సమన్వయం ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పున్నమ్మ తోటలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నేత్రపరవంగా సాగిన కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. కళ్యాణమూర్తులను దర్శించుకుని కైమోడ్పులర్పించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పున్నమ్మ తోటలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణంలో వివిధ ఘట్టాలను సంప్రదాయబద్ధంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం ఆద్యంత రమణీయంగా సాగింది.
భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణమూర్తులను దర్శించుకొని కైమోడ్పులర్పించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.